ఈరోజు ఈ టౌన్ హాల్ కోట్ల రూపాయలతో కట్టి ఈరోజు పూర్తి స్థాయిగా గడ్డి చెత్త చెదారం ఇదే ఓపెన్ చేయకుండా గత ప్రభుత్వం నుంచి ఈ ప్రజాప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు కూడా ఇది పబ్లిక్ అందుబాటులో లేకుండా ఉన్నది. కాబట్టి మన ప్రజాప్రభుత్వం ఈ టౌన్ హాల్ ఓపెన్ చేయాలని కూడా ప్రజలకు మరియు స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారికి, అదేవిధంగా నిన్న మన వనపర్తి సందర్శన మంత్రులకి ఒక చిన్న విజ్ఞప్తి. నేడు మనం వనపర్తి నడిబొడ్డున ఉన్న టౌన్ హాల్ని ఇప్పటి కూడా దాదాపు అంటే గత ప్రభుత్వాలు లక్షల కోట్ల నిధులతో ఈ యొక్క నిర్మాణాలు చేపట్టి అంటే అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొన్ని భవనాలు నిర్మించి దాన్ని ఇప్పటి కూడా తాళాలేసి ప్రజలకు అందుబాటు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో మీరు లక్షల కోట్ల బడ్జెట్లు ఎవరి కోసం మీరు ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు? మీ ఓన్లీ మీ కమిషన్ల కోసమా లేకుంటే ప్రజల సేవ కోసమా? ఇప్పుడు శాసనసభ్యులు గారు రెగ్యులర్గా ఇదే బాట పోటీ తన ఇంటికి వెళ్తూ ఉంటారు, మరియు అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఇది చూస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఇది నిన్న కూడా ఇక్కడ నుంచి దాదాపు అంటే ఒక 4-5 సార్లు కాన్వాయ్లు తిరిగాయి. బట్ ఇక్కడ అంటే ఇది కనిపించలేదా? అంటే ఇది పక్కలే ఒక మనకి వ్యవసాయ మార్కెట్ అని చెప్పేసి కొత్తగా ఒకటి పెట్టారు, దాన్ని కూడా ఓపెన్ చేయకుండా తాళాలేసి ఎందుకు మీరు అంటే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు? ప్రజల కోసం మీరు ఏర్పరిచిన భవనాలని ప్రజాసేవ కోసం ఉపయోగించాలి కదా. దీనిలో అంతర్యం ఏంటి? మీ రాజకీయ వ్యూహాలా లేకుంటే ప్రజల మీద మీకు ఏమైనా కక్ష ఉందా? ఇది తేల్చాలని చెప్పేసి అతి త్వరలో ఈ యొక్క చెట్లను చూడండి. ఒకసారి మీరు చూస్తే దాదాపు అంటే హైదరాబాద్లో లేకుంటే ఎక్కడో అమెరికాలో ఉన్నట్లు బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. బట్ దానిలో దాదాపు ఎండిన గడ్డి ఉంది, చెట్లకు నీళ్ళు పోసిన నాదుడు లేడు, తాళాలు వేశారు. అసలు ఇలాంటి నాయకుల వల్ల ఈ యొక్క వనపర్తి అభివృద్ధి ఎలా జరుగుతుందని చెప్పేసి సభాముఖంగా అడుగుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ మెట్ల మీద కుక్కలు పడుతున్నాయి. ఈ చెట్లలో దాదాపు అంటే కనీసం చెట్లకు అంటే దీనికి రక్షణ కానీ లేకుంటే దాన్ని పర్యవేక్షణ చేయడానికి ఒకరు కూడా లేరు అన్నప్పుడు మీరు వనపర్తికి శాస్త్రజ్ఞులుగా ఉండి ఎవరి కోసమో ఎవరి మెప్పు కోసమో మీరు కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వనపర్తి జిల్లా నడిబొడ్డున ఉన్న మార్కెట్ ఓల్డ్ మార్కెట్లో ఒక టౌన్ హాలు కట్టడం జరిగింది గత ప్రభుత్వం నుంచి. ఇప్పటి వరకు ఆ టౌన్ హాల్ను ఓపెన్ చేయకుండా మన ప్రజాప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు కూడా అది నోచుకోలేని హాలు. ఈ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే వనపర్తి జిల్లా ప్రజల దురదృష్టమా? దానికోసం మేము ఈరోజు ఈ టౌన్ హాల్ను సందర్శించి ఇక్కడ చూస్తే అధికారులతోన కూడా మాట్లాడినాం, కమిషనర్ గారితోన, ఆ తర్వాత కాంటాక్టు అధికారులతో కూడా మాట్లాడినాం. వాళ్లకు పూర్తి స్థాయిగా బిల్లులు ఇంకా మాకు ఇది కాలేదని కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు తాళం చేయి ఇవ్వలేదు అని కూడా అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం చేస్తున్నాం. ఇది మన ప్రజాప్రభుత్వంలో ఇటువంటి హాల్ ప్రజల అందుబాటులో ఉన్నది. కాబట్టి దీన్ని మనం తెప్పించుకోవాలి. ఇది ప్రజా ధనాన్ని వృధా చేయకుండా దీన్ని పూర్తి స్థాయిగా ఇక్కడ ఏ రకంగా ఉందంటే కుక్కలకు, పందులకు, మేకలకు అంతా అందుబాటులో ఉంది, ప్రజలకు లేదా? ప్రజలు దాంట్లో
ఉండాలా, లేకపోతే కుక్కలు, నక్కలు, పందులు ఉండాలా? ఒకసారి అధికారులు దృష్టి మేము వాళ్ళను అడుగుతున్నాం. కాబట్టి తక్షణమే దీన్ని రీఓపెనింగ్ చేసి మన ఎమ్మెల్యే గారితో పాటు అదే రాష్ట్ర మంత్రులు తక్షణమే దీన్ని ఇది చేసుకోవాలని కూడా ఓపెన్ చేయాలని కూడా మనవి చేస్తూ థ్యాంక్ యూ.